ప్రైజ్లాకండి. ఎలీషా పనివాడు 2 రాజులు 6:17. మరి ఎలీషా పనివాడు ఎలీషా చుట్టూ ఉన్న అగ్నిరథాలు చూడలేని అవిశ్వాసపు అంధుడు. ఎలీషా చుట్టే ఉన్నాయి, ఏమున్నాయి? అగ్నిగుర్రాలు, అగ్నిరథాలు ఉన్నా కానీ అవిశ్వాసపు నేత్రాలతో ఉన్నాడు కాబట్టి అంధుడు. వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు పనివాని కండ్లు తెరవబడ్డాయి. ఎలీషా ప్రవక్త మరి దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి వాని కండ్లు తెరవని ప్రార్థించినప్పుడు ఆ యొక్క పనివాని కండ్లు తెరవబడ్డాయి. దేవుని సైన్యాన్ని చూసి అబ్బురపడిపోయాడు. అప్పుడు ఆ గుడితనం పోయినప్పుడు దేవుని సైన్యాన్ని చూసి అబ్బురపడిపోయాడు. నీ చుట్టూను దేవుని సైన్యాలు ఉన్నాయని నమ్ముతున్నావా? ఉంటాయి. దేవుని యొక్క దేవతలు మన చుట్టూ, మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నడిచినా, ప్రయాణాల్లోనూ, ప్రతి చోట మన గృహాల చుట్టూ ఆయన సైన్యాన్ని, ఆయన దేవతలను నీకు నాకు కూడా కాపలా ఉంచుతాడు. అందుకే దావీదు అంటాడు, దేవా నా కన్నులకు వెలుగు నిమ్ము అంటూ ప్రార్థించాడు. ఆ యొక్క గుడితనం ఉంటే దేవుని సైన్యం కాదు, దేవుడు కాదు, దేవుని దేవతలు కాదు, అంధత్వంలో ఉంటాము కాబట్టి, అవిశ్వాసంలో ఉంటాము కాబట్టి మనకు కనపడవు. కాబట్టి దావీదు ప్రార్థించినట్టు దేవా నా కన్నులకు వెలుగు నిమ్ము అంటూ ప్రార్థించాలి. మరి ఎలీషా పనివాడికి మరి యొక్క అగ్నిరథాలు కనపడలేదు, అగ్ని గుర్రాలు కనపడలేదు. మరి ఎలీషా ప్రార్థించినప్పుడు ఆ యొక్క గుడ్డితనం పోయి మరి దేవుని యొక్క మరి మన యొక్క నీ చుట్టూ నా చుట్టూ ఉన్న దేవుని సైన్యాలను ఉన్నాయని అప్పుడు గమనించాడు. పాపమైన గుడ్డితనం నీలో నాలో ఉంటే దేవుని మహిమను చూడలేము, దేవుని వాక్యాన్ని గ్రహించలేము. ఎందుకంటే పాపము లోకంతో మనలను కలుపుతుంది, మనలను నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి ఆ పాపమైన గుడితనాన్ని పోవాలని మనము పాప పశ్చాత్తాపం పొందినప్పుడు మరి ప్రార్థించినప్పుడు, ప్రవక్తలు పరిశుద్ధులు ప్రార్థించినప్పుడు అది మనలో నుండి పోతుంది. మనము కూడా మన పాపకు ఒప్పుకోవాలా. అప్పుడు మనలో ఉన్న గుడితనాన్ని కొట్టివేసినప్పుడు దేవుని మహిమను మనం చూడగలుగుతాం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ పట్టండి. అన్న మనిషి గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.